తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో సూపర్ 6 లో భాగంగా మహిళా శక్తికి తల్లి వందనం విడుదల చేయడం పట్ల లబ్ధిదారులు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తూ కాకినాడ నగరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఫ్లెక్సీలకు పాలాభిషేకాలను నిర్వహించారు. కాకినాడ జగన్నాథపురంలో 24వ డివిజన్లోని అన్నమ్మ ఘాటీ సెంటర్ గాయత్రి నగర్లో టీడీపీ నాయకులు పెద్దపూడి కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్ పాలికి నాని పాల్గొని లబ్ధిదారులచే కేక్ కట్ చేయించి థ్యాంక్ యూ సీఎం అంటూ నినాదాలు చేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు సిటీ ఎమ్మెల్యే కొండబాబు ఫ్లెక్సీలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చెరుకూడి శ్రీనివాస్ చౌదరి, షేక్ కాసిం, పెదపూడి చిన్న, రత్నాజీ, డబ్బేరు జగదాంబ, పెదపూడి శివాజీ, కంది కృపానందం, మోర్తా మహాలక్ష్మి, చిన్న, షేక్ షాహెన్ షా తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా వదలకుండా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా అమ్మఒడి వేయడం జరిగింది. అలాగే నిజంగా ముఖ్యంగా చెప్పాలంటే మా ప్రజల కోసం, కాకినాడ ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూ కూటమి ప్రభుత్వం కోసం ఎంతో కృషి చేసిన మా ప్రియతమ నాయకులు కాకినాడ స్మార్ట్ సిటీ శాసనసభ్యులు కొండబాబు గారికి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని సూపర్ 6లో భాగంగా తల్లికి వందనం పథకం రిలీజ్ చేయడం మాకెంతో ఆనందకరంగా ఉందని ప్రతి కుటుంబము, ప్రతి తల్లులు, ప్రతి ఒక్క అందరూ కూడా సంతోషంగా చెప్పుకుంటున్నాం. నిజంగా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి, ముఖ్యంగా డిప్యూటీ సీఎం మా పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ముఖ్యంగా మన మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి కూడా పేరు పేరు మొత్తం అందరం కలిపి కుటుంబాల తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా వార్డు ప్రజలకు, మా వార్డు ఇన్ఛార్జ్ నాని గారికి, అలాగే మా మహిళా నాయకురాలకు, అలాగే మా కార్యకర్తలకు, పిలవగానే వచ్చిన మా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. మళ్ళీ రేపు ఆగస్టు నెలలో మళ్ళీ ఫ్రీ బస్ వీళ్ళందరిలో చూడాలి. ఇంకా ఎంత ఆనందమో. ఎక్కడికన్నా ఒక పుట్టింటికి వెళ్ళాలంటే అండి, సరదాగా చూడడానికి వెళ్ళాలంటే వాళ్ళకి ఒక 200 పెట్టుకుంటాను కానీ వెళ్ళి రావడానికి కూడా వీళ్ళకి సరిపోవడం లేదు. చూసి ఎక్కడ పుట్టింటికి వెళ్ళి వీళ్ళు చూద్దామన్న సంవత్సరానికి 2-3 సార్లు కూడా వెళ్ళలేకపోతున్నారు. ఈ రోజున ఫ్రీ బస్ కూడా ఆగస్టులో మళ్ళీ వస్తుంది. అలాగే మళ్ళీ రైతు భరోసా కూడా మనకి రేపు 20వ తారీఖు నుంచి కూడా పడుతుంది. ప్రతి ఒక్కరి కళ్ళల్లో మీకు చెప్పడానికి లేదు. ఇంకా చూడండి, ఇప్పుడు 1 ఇయర్ అయింది అంతే, 1 సంవత్సరమే అయింది. అయినప్పటికీ మా వార్డు ప్రజలే కాదు, మొత్తం ప్రతి వార్డులో ప్రజలు కూడా చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఇంకను ఈ 4 సంవత్సరాల్లో కూడా రాబోయే ఆటలు ఇంకా 2047 వరకు కూడా వీళ్ళ ఆనందం ఇలాగే ఉంటుంది. కొండబాబు గారిని, మన చంద్రబాబు నాయుడు గారిని, ఇలాగే వీళ్ళ తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వాన్ని వీళ్ళ గెలిపించుకునే తీరతారు. వీళ్ళందరూ చెప్పిన మాటలు ఇవన్నీ వీళ్ళ ఆనందంగా హద్దులేమని మీ మీడియా ద్వారా తెలియజేసుకున్నాను. అలాంటి తల్లులు ఎంతో మంది చాలా సంతోషకరంగా ఉన్నామండి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3 పిల్లలకి తల్లికి వందనం పడిందండి. ఎందుకంటే ఇది కరెక్ట్ గా జూన్ నెలలో స్కూల్ తీసే టైంలో పడిందండి. బుక్స్ కానీ, యూనిఫామ్ కానీ ప్రతిదానికి అవసరమయ్యే స్థితిలోనే పడిందండి. నాలాంటి తల్లులు ఎంతో మంది ప్రైవేట్ స్కూల్లో కూడా ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకి కూడా ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఇలాగే ఎన్నో ముందు వచ్చింది కానీ ఒకరికి మాత్రమే పడింది. ఇప్పుడు ఒకరికి కాదండి, ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు పడింది. మరి సంతోషకరంగా ఉన్నాము. ఇలాగే టీడీపీ ప్రభుత్వం మా కొరకే ఎంతగానో కృషి చేస్తున్నందుకు మేము అభినందనలు చెప్పుకుంటున్నామండి.